హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు న్యూ వీడియో. ఈ వీడియోలో వచ్చేసరికి ఏంటంటే అన్వే శివం, అదే మన తెలుగులో చూసుకుంటే సత్యమే శివం అనే ఒక మూవీ యొక్క స్క్రీన్ ప్లే టెక్నిక్స్ అనేవి ఈ వీడియోలో ఈ సినిమా రీసెంట్ గా చూడడం జరిగింది. అయితే ఈ సినిమాలో రైటర్ అండ్ స్క్రీన్ ప్లే రైటర్ అయిన కమల్ హాసన్ గారిని నిజంగా అప్రిషియేట్ చేయాలి. ఒక పక్క యాక్ట్ చేస్తూనే ఇంకో పక్క రైటింగ్ వైపు కూడా ఎంతో బాగా రాశారు. అయితే స్క్రీన్ ప్లే లో ఒక టెక్నిక్ ఉంటుంది. ఏం టెక్నిక్ అంటే ఏదైనా ఒక పాయింట్ ని ఫుల్ఫిల్ చేయాలన్నమాట. అంటే ఒక మనిషి వైజాగ్ నుంచి హైదరాబాద్ వెళ్ళాలి అని అనుకుంటున్నాడు. తను ట్రైన్ లో వెళ్ళాడా, ఫ్లైట్ లో వెళ్ళాడా, లేదంటే నడుచుకుంటూ వెళ్ళాడా, ఇది తన గోల్ అయితే వైజాగ్ నుంచి హైదరాబాద్ వెళ్ళడం. ఆ గోల్ అనేది సినిమా ఎండ్ వచ్చేసరికి ఫుల్ఫిల్ అవ్వాలి. ఇది ఒక టెక్నిక్ ఉంటది స్క్రీన్ ప్లే లో. అంటే లైక్ ఒక క్యారెక్టర్ జర్నీ అవ్వచ్చు. అంటే ఒక హీరోకి ఎప్పుడు కూడా ఒక గోల్ అనేది ఉండాలి. నాట్ ఓన్లీ హీరో, మెయిన్ క్యారెక్టర్ కి కూడా. అయితే ఈ సినిమా కనుక ఎవరైనా చూడకపోయి ఉంటే ఫస్ట్ ఈ సినిమా చూసిన తర్వాత ఈ వీడియో చూడడానికి ట్రై చేయండి. ఇందులో చాలా స్పాయిలర్ డీటెయిల్స్ అనేవి నేను డిస్కస్ చేయబోతున్నాను. అయితే స్క్రీన్ ప్లే పాయింట్ లో చెప్పినట్టు హీరోకి ఒక గోల్ ఉండాలి. అయితే ఈ సినిమా యొక్క మెయిన్ కథ స్టార్ట్ అయ్యేది కార్మికుల యొక్క శ్రమ దోపిడీ నుంచి. అంటే 910 రూపాయలు జీతం ఇస్తున్న కార్మికులకు జీతం పెంచమని ఒక వీధి నాటకంతో కథ అనేది స్టార్ట్ అవుతుంది. ఇది కథ పరంగా చూసుకుంటే, కానీ స్క్రీన్ ప్లే వైజ్ మనకి ముందుగానే కమల్ హాసన్ గారు అండ్ మాధవన్ గారు ఒక అనుకోని ఇన్సిడెంట్స్ వల్ల ఎయిర్పోర్ట్ లో కలుస్తారు, మీట్ అవుతారు. అండ్ కమల్ హాసన్ గారికి రైట్ హ్యాండ్ అనేది వర్క్ అవ్వదు, కాలు కూడా. ఎందుకు ఈ విధంగా తినయ్యారు అనే ఫ్లాష్ బ్యాక్ లో ఈ కథ అనేది స్టార్ట్ అవుతుంది. అయితే కార్మికుల యొక్క శ్రమను దోచుకుంటూ కార్మికులకు మంచి జీతం ఇవ్వట్లేదు అని ఒక కమ్యూనిస్ట్ లీడర్ గా, ఒక కామ్రేడ్ గా కమల్ హాసన్ గారు అండ్ వాళ్ళ యొక్క గ్రూప్ వేసిన వీధి నాటకంతో ఈ కథ అనేది మొదలవుతుంది. ఈ కథ ఎండ్ అవడం కూడా కార్మికుల యొక్క జీతం పెంచుతూ కమల్ హాసన్ గారు తను అనుకున్న కోరికని ఫుల్ఫిల్ చేశారు అనే పాయింట్ తోనే ఈ కథ అనేది ఎండ్ అవుతుంది. ఈ మధ్యలో వచ్చే ఇన్సిడెంట్స్ అవ్వచ్చు అండ్ ఈ మధ్యలో మాధవన్ గారు అండ్ కమల్ హాసన్ గారు ట్రావెల్ అయిన విధానం అవ్వచ్చు, ఎవ్రీథింగ్ కూడా చాలా బ్యూటిఫుల్ గా ఉంటది. ఇది ఒక పాయింట్. అయితే నెక్స్ట్ స్క్రీన్ ప్లే సెకండ్ గా మనం డిస్కస్ చేయవలసింది ఏంటంటే సబ్ ప్లాట్స్ అంటే ఏంటి? ఒక ప్లాట్. ఇదే కథలో ఒక ప్లాట్ తీసుకుంటే, అంటే హీరో అనే వ్యక్తి కార్మికుల కోసం పోరాడి కార్మికుల యొక్క జీతాన్ని పెంచడమే ఉద్దేశంగా కథ అనేది నడుస్తూ ఉంటది. ఈ కథలో లవ్ స్టోరీ అండ్ రిమైనింగ్ థింగ్స్ అనేవి యాడ్ అవుతూ ఉంటాయి. ఇది మెయిన్ ప్లాట్ అనుకుంటే, వీటికి సబ్ ప్లాట్స్ అనేవి ఏంటంటే ఒక కథని మెయిన్ గా చెప్తూనే దానికి అండర్లయింగ్ గా ఎన్నో పాయింట్స్ ని డిస్కస్ చేయడం. లైక్ రిలీజియన్ అండ్ కమ్యూనిజం అండ్ కార్మికుల యొక్క శ్రమ దోపిడీ, ఇలాంటి ఎన్నో పాయింట్స్ ని డిస్కస్ చేశారు. మనం కొన్ని సీన్స్ చూసుకుంటే అప్పట్లో ఏంటంటే కమ్యూనిజం అనేది ఎక్కువగా ఉండేది. అంటే విప్లవకారులు ఏదైనా ఒక రాంగ్ జరిగింది అంటే ఎనీ ఆర్ట్ ఫామ్ ద్వారా దానికి ప్రజల్లోనికి తీసుకువెళ్ళి చైతన్యపరిచేవాళ్ళు. ప్రజెంట్ ఇప్పుడైతే ఆ కల్చర్ అనేది తగ్గింది. బట్ సమాజంలో ఏదైనా ఒక రాంగ్ జరిగింది అంటే వాటిని క్వశ్చన్ చేసే విధంగా ఈ కమ్యూనిస్టులు అనే వాళ్ళు ఉండేవాళ్ళు. ఈ యొక్క క్యారెక్టర్ ని పోషించిన కమల్ హాసన్ గారు అయితే ఒక బిగ్ ఎంఎన్సీ కంపెనీతో పోటీ పడుతూ ఆ ఎంఎన్సీ తాలూకు యొక్క కూతురుతో ప్రేమలో పడతారు. ప్రేమలో పడినప్పుడు తన ఒక ఆర్టిస్ట్ అవడం వల్ల తన ఎంఎన్సీ యొక్క బిల్డింగ్ లోనే వాళ్ళకి కావాల్సిన ఆర్ట్ ని తను ఏదైతే కన్వే చేయాలనుకుంటున్నారో ఆ పెయింటింగ్ ద్వారా కన్వే చేస్తారు. ఇదొక బ్యూటిఫుల్ థింగ్. అంటే ఒక ఆర్టిస్ట్ అనే వాళ్ళు తనలో ఉన్న ఫీలింగ్ ని, తనలో ఉన్న కోపాన్ని ఆర్ట్ ఫామ్ ద్వారా జనాలని చైతన్యపరుస్తారు అని చూపించడానికి ఇది ఒక బ్యూటిఫుల్ సీన్. అయితే ఇక్కడ ఒక డిఫరెన్స్ అనేది చూపిస్తారు. ఇది ఒక సబ్ ప్లాట్. అంటే ఒక మనిషి చూడడానికి అంటే భయంకరంగా ఉండి ముఖం మీద ఘాట్లు పెట్టుకొని ఉంటే తను ఒక రాంగ్ పర్సన్ అన్నా, లేదంటే ఒక మనిషి చాలా నీట్ గా బ్యూటిఫుల్ గా అందంగా ఉంటే తను మంచివాడా అని. ఈ సినిమాలో ఒక డైలాగ్ కూడా ఉంటుంది, టెర్రరిస్టులు అనే వాళ్ళు ఎవరు నాలా ఉండరు, మీలా అందంగా ఉంటారు అనేసి కమల్ హాసన్ గారు మాధవన్తో చెప్తూ ఉంటారు. అంటే మన చుట్టూ మనం ట్రావెల్ అయ్యే మనుషుల్లో మనం ఎవరిని నమ్మాలి, ఎవరిని నమ్మకూడదు అనే విషయాల్ని మనం కరెక్ట్ గా జడ్జ్ చేయలేం. అంటే ఇతను ఇంత భయంకరంగా ఉన్నాడు, ఇతను మంచివాడు కాదేమో అని అనుకుంటాం. కానీ ఎంత నీట్ గా ఉన్నాడు, ఎంత బాగున్నాడు, ఇతను చెడ్డవాడు అయి ఉన్నాడేమో అని అనుకుంటాం. కానీ ఇదంతా అబద్ధం అని ఈ చాలా కొన్ని సీన్స్ ద్వారా చూపిస్తారు. అండ్ మాధవన్ అనే ఒక క్యారెక్టర్ తోటి ప్రజెంట్ ఎంఎన్సీ కల్చర్ లో ఉంటున్న జనాలు అంటే తన యొక్క సొంత పేరునే చెప్పుకోవడానికి ఇష్టపడ్డారు. అలాంటి ఎన్నో పాయింట్స్ ని ఈ సినిమాలో డిస్కస్ చేస్తారు. నాకు బ్యూటిఫుల్ గా అనిపించిన రైటింగ్ ఏంటంటే, తన కుడి చేయి అన్నది పనిచేయదు అన్నప్పుడు ఫ్లాష్ బ్యాక్ వెళ్ళినప్పుడు తన ఆరోగ్యంగా ఉన్నారు అనేసి ఫస్ట్ షాట్ ఓపెన్ చేయడమే తన కుడి చేతి నుంచి ఓపెన్ చేస్తూ డ్రమ్స్ ప్లే చేస్తూ ఆ షాట్ అన్నది ట్రాక్ అవుతూ ఉంటది లెఫ్ట్ కి. అది ఎంత బ్యూటిఫుల్ థాట్
ఒక స్క్రీన్ ప్లేలో చూపించడం. అంటే స్క్రీన్ ప్లేలో ప్రతి దానికి కూడా మనం వివరంగా డైలాగ్ రాయాల్సిన అవసరం లేదు. అండ్ స్క్రీన్ ప్లేలో ఈ రూల్ కూడా ఉంటది, షో డోంట్ టెల్ అని. ఈ పాయింట్ ని ఎన్నో విధాలుగా ఈ సినిమాలో చూపించారు. ఒకటి పెయింటింగ్ రూపం ద్వారా, రెండు ఈ షాట్ ద్వారా. అంటే తన చెయ్యి పనిచేసేది గతంలో అని చూపించడానికి ఈ షాట్ ని ఉపయోగించారు స్క్రీన్ ప్లేలో. అందుకే నాకు కమల్ హాసన్ గారు నాట్ ఓన్లీ ద యాక్టర్, ఫైనెస్ట్ టెక్నీషియన్, అంటే ఒక 24 క్రాఫ్ట్స్ లో కూడా తనకి ఎంతో మంచి నాలెడ్జ్ ఉంది. నాకు నిజంగా అప్రిషియేట్ చేయవలసిన విషయం కమల్ హాసన్ సార్ని. అంటే ఒక రైటర్ గా, ఒక డైరెక్టర్ గా, ఒక స్క్రీన్ ప్లే రైటర్ గా కూడా ఎంతగానో సక్సెస్ అయ్యారు. అంటే తన యొక్క ముందు చూపు ఉంటుంది. ఇలాంటి సినిమా అనేది ఇప్పుడు రావాల్సిన టైం ఇది. కానీ గత కొన్ని సంవత్సరాల క్రితమే తన ఒక కథ రాసుకొని ఆడియన్స్ కి చూపించాలి అని అనేసి డిస్కస్ చేసిన పాయింట్స్ ఇవి. క్యాపిటలిజం అంటారు. అంటే లైక్ ఒక ఎంఎన్సీ కంపెనీస్ అనేవి మనల్ని దోచుకుంటాయి, అంటే ఎంఎన్సీ వాడు చెప్పిన విధంగా మనం నడుచుకుంటాం అనే చూపించిన పాయింట్ ని కూడా ఒక సీన్ ద్వారా డిస్కస్ చేస్తారు మాధవన్ గారు ఒక యాడ్ ఫిల్మ్ మేకర్ అవ్వడం వల్ల, అంటే మీరు ఎంఎన్సీ వాళ్ళు ఇచ్చే డబ్బులకి కక్కుర్తిపడి ప్రొడక్ట్స్ ని ప్రమోట్ చేసి జనాల్లోకి తీసుకొస్తున్నారు, వాళ్ళని బాగుపడే విధంగా చేస్తున్నారు అని అనేసి చూపిస్తారు. ఇలాంటి పాయింట్స్ ని ఎన్నో డిస్కస్ చేశారు. లైక్ ఇంకోటి ఏంటంటే రిలీజియన్ అనేది లేదు. అంటే నార్మల్ పేరు పరంగా చూసుకుంటే కమల్ హాసన్ గారు హిందూ, కానీ యాక్సిడెంట్ అయిన తర్వాత ఒక క్రిస్టియన్ హాస్పిటల్లో ఒక నన్ దగ్గర ట్రీట్మెంట్ తీసుకుంటూ తను బతికి బయటపడతారు. ఈ పాయింట్ ని ఎంత బ్యూటిఫుల్ గా చూపించారు. అంటే మతం అనేదే లేదు, మనిషికి సాయం చేసేదే మతం, అదే మానవత్వం అన్న ఒక పాయింట్ ని కూడా ఎంతో హంబుల్ గా డిస్కస్ చేశారు ఈ సినిమాలో. ఇలాంటివి ఎన్నో పాయింట్స్ ఉంటాయి ఈ సినిమాలో. అయితే ఈ సినిమా నుంచి మనం నేర్చుకోవాల్సిన విషయాలు ఏంటి అని అంటే, ఒక అనుకుంటున్న ఒక మెయిన్ ప్లాటే కాదు, వాటికి మనం సబ్ ప్లాట్స్ గా ఎన్నో విషయాల్ని డిస్కస్ చేయొచ్చు. రిలీజియన్ అండ్ హ్యూమానిటీ అండ్ క్యాపిటలిజం అండ్ కమ్యూనిజం, ఇలాంటి ఎన్నో పాయింట్స్ ని సబ్ ప్లాట్స్ గా మనం డిస్కస్ చేయొచ్చు అనే ఒక టెక్నిక్ ని మనం నేర్చుకోవచ్చు స్క్రీన్ ప్లే విధంగా ఈ సినిమా చూసి. అండ్ ఇంకోటి ఏంటి అని అంటే, ఒక క్యారెక్టర్ ఆర్క్. అంటే సినిమా స్టార్టింగ్ లో మాధవన్ గారి క్యారెక్టర్ అండ్ బిహేవియర్ ఎలా ఉంటది అంటే, ఇతను ఎవరో వేస్ట్ ఫెలో, నాకు ఇతనితో మాట్లాడడం నచ్చదు, ఇతనితో ఉండడం నచ్చదు అన్న వ్యక్తి సినిమా ఎండ్కి వచ్చేసరికి తనని కమల్ హాసన్ గారిని ఇతను మా పెద్ద అన్నయ్య అని తన ఇంటికి తీసుకెళ్లే అంతగా మారుతారు, అంతలా ట్రాన్స్ఫర్మేషన్ అవుతారు. అంటే ఒక క్యారెక్టర్ ట్రాన్స్ఫర్మేషన్ కూడా ఎంత బ్యూటిఫుల్ గా చూపిస్తారు ఈ సినిమాలో. అది కూడా మనం నేర్చుకోవచ్చు. ఇది కూడా ఒక టెక్నిక్. అండ్ ఇంకోటి మెయిన్లీ యాక్టింగ్, కమల్ హాసన్ గారి యాక్టింగ్. అంటే ఒక రైట్ సైడ్ పార్ట్ అంతా కూడా ఏమి పని చేయకపోయినా ఓన్లీ లెఫ్ట్ సైడ్, అంటే లెఫ్ట్ లెగ్ తో నడవడం, లెఫ్ట్ హ్యాండ్ తో షేక్ హ్యాండ్ ఇవ్వడం, లెఫ్ట్ హ్యాండ్ తోనే నడుస్తూ వెళ్ళడం, వీటన్నిటిని కూడా యాక్ట్ చేయడం అంటే ఇట్స్ నాట్ ఏ ఈజీ టాస్క్ యాక్టర్ గా. దాన్ని కూడా ఎంతో అద్భుతంగా పర్ఫార్మ్ చేశారు కమల్ హాసన్ గారు. నాకు తెలిసి వన్ ఆఫ్ ద గ్రేటెస్ట్ పర్ఫార్మర్ ఇన్ ఇండియా. ఇలా మనం చెప్పుకుంటూ పోతే ఎన్నో పాయింట్స్ ఉంటాయి. నేను ఈ సినిమాని జస్ట్ నార్మల్ గా ఒక కమల్ హాసన్ అండ్ మాధవన్ గారి యొక్క ట్రావెలింగ్ ఉంటది, వాళ్ళ మధ్య యొక్క జర్నీ ఉంటది అని అనుకున్నా, కానీ ఈ సినిమాలో ఒక బ్యూటిఫుల్ లవ్ స్టోరీ ఉంటది, ఒక బ్యూటిఫుల్ హ్యూమానిటీ ఉంటది. లైక్ ఒక యాక్సిడెంట్ కి కారణమైన కుక్కని చంపడానికి ప్రయత్నిస్తే ఆ కుక్కనే కమల్ హాసన్ గారు పెంచుకుంటారు. అంటే మనిషికి ద్వేషం అనేది ఉండదు, తను అలా అవ్వడానికి కారణం కూడా ఆ కుక్కే అని అనేసి దాని మీద పగ పెంచుకోవడం అవేమి కూడా చూపించరు. ఇట్స్ ఎ బ్యూటిఫుల్ థింగ్. స్క్రీన్ ప్లే రూల్ అన్నట్టే ప్రతిదీ కూడా వివరించి చెప్పకుండా డైరెక్ట్ గా చూపించడం ఆ విధంగా ఉంటది. లైక్ దేవుడి యొక్క నమ్మకాన్ని కూడా క్వశ్చన్ చేస్తారు. అంటే విలన్ క్యారెక్టర్ లో దేవుడే ఇవన్నీ చేశాడు, దేవుడి వల్ల నేను ఇలా ఉన్నాను అని అనుకుంటారు. కానీ క్లైమాక్స్ వచ్చేసరికి ఒక సీన్ జరుగుతూ ఉంటది, పోనీ ఒక 2 గంటలు మీరు తపస్సు చేయండి దేవుడు కాపాడతారేమో, లేదు ఇప్పుడు నేనే మీ యొక్క దేవుడి లాగా నేనే కాపాడాలి అని అంటారు. అంటే ఇక్కడ ఏంటి అంటే, దేవుడు అనేవారికి రూపం ఉండదు, దేవుడు అనేవారు ప్రతి మనిషిలో ఉంటారు, షాటి మనిషిలో ఉంటారు. దేవుడు అనేవాళ్ళు మనకు కావాలి అని అంటే ఏదో ఒక మనిషి రూపంలో వచ్చి మనకి సహాయం చేస్తారు అన్న పాయింట్ ని కూడా ఎంతో నీట్ గా చూపించారు ఈ సినిమాలో. ఇఫ్ ఇన్ కేస్ మీరు ఈ సినిమా కనుక చూడకపోయి ఉంటుంటే ఖచ్చితంగా ఈ సినిమాని చూడండి. వన్ ఆఫ్ ద బెస్ట్ ఫిలిం. ఇంకా కమల్ హాసన్ గారి ఫిల్మోగ్రఫీ అనేది నేను ఎక్స్ప్లోర్ చేయాలి. చాలా ఫిలిమ్స్ ఉన్నాయి, ఆ సినిమాలన్నీ కూడా నేను ఎక్స్ప్లోర్ చేస్తాను. అండ్ వాటి నుంచి కూడా మనం నేర్చుకోవాల్సిన పాయింట్స్ ఏంటి అనేది కూడా నేను వీడియోస్ చేస్తాను. వీడియో కనుక మీకు నచ్చితే కనుక మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. అండ్ ఈ సినిమా అంటే చాలా మందికి ఇష్టం, ఎంతమందికి ఇష్టం కూడా కింద కమెంట్ చేయండి. వీడియో నచ్చితే కనుక ఖచ్చితంగా లైక్ చేయండి. ఇదే మీరు ఫస్ట్ టైం ఈ వీడియో చూస్తున్నట్టయితే తప్పకుండా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఆల్ నోటిఫికేషన్స్ యాక్టివేట్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో గైస్.